హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మేము మొన్న తమిళనాడులో ఉన్న గర్భరక్షాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఎంత మనీ ఖర్చు అవుతుంది, మన బడ్జెట్లో ఉండడానికి ఎక్కడ స్టే చేయాలి, గర్భరక్షాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, అన్ని వివరాలు నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మేము హైదరాబాద్ కాచిగూడ నుండి తమిళనాడులో ఉన్న కుంభకోణానికి టికెట్స్ బుక్ చేసుకున్నామండి. మేము 3 మెంబర్స్ వెళ్ళాము. మా పాప, నేను, మేనత్త కూతురు. మా పాప చిన్న పాపనే కాబట్టి 1.5 ఇయర్ పాపనే కాబట్టి ఆమెకి టికెట్ ఉండదు కదా. సో నేను మేనత్త కూతురుకి ఇద్దరికి 3000 అయినాయి అప్ అండ్ డౌన్. కాచిగూడ టు హైదరాబాద్లో కాచిగూడ టు కుంభకోణానికి, తమిళనాడులో ఉన్న కుంభకోణానికి 3000 అయింది ఇద్దరికి అప్ అండ్ డౌన్. టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము. మేము 15 days ముందు చేసుకున్నాము. 3000 అయిందండి. ఎంత టైం పట్టింది అని అంటే, కాచిగూడలో ఈవినింగ్ 8:30కి, మండే రోజు ఈవినింగ్ 8:30కి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ నుండి వీక్లీ 1 టైమే ఉంటుందంట. నేను అక్కడ అడిగాను, మండే రోజు ఉంటుందట అంతే. వీక్లీ 1 టైమే ఉంటుందట. మండే రోజు కుంభకోణానికి వెళ్తుందట ట్రైన్. కాచిగూడ నుండి, హైదరాబాద్లో ఉన్న కాచిగూడ నుండి కుంభకోణానికి వెళ్ళడానికి 23 hours పట్టిందండి. 23 hours. మండే రోజు ఈవినింగ్ 8:30కి ట్రైన్ ఎక్కితే, ట్యూస్డే రోజు ఈవినింగ్ 7:15కి ట్రైన్ దిగినామండి. ట్రైన్ దిగి అక్కడ నుండి 80 రూపీస్ తీసుకున్నాడు. అక్కడ నుండి ఎక్కడ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అని సెర్చ్ చేస్తే బంగూరి యాత్ర నివాస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ రూమ్స్ ఉంటాయి. అక్కడ చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి అనేసి అక్కడికి వెళ్తే 80 రూపీస్ తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ నుండి, కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి బంగూరి యాత్ర నివాస్కి 80 రూపీస్ తీసుకున్నాడు. అక్కడ 1 డేకి 450. మేము రాత్రికి 8కి అట్లా వెళ్ళినాం కదా రూమ్కి 8కి వెళ్తే 2కి 1:30కి వెళ్ళిపోతాం రేపు ఆఫ్టర్నూన్ అని చెప్తే 450 తీసుకున్నారండి. తక్కువనే తీసుకున్నారు కదా అమౌంట్. 450కి రూమ్ తీసుకొని అందులో స్టే చేసి నైట్కి మళ్ళీ మార్నింగ్ 6:30కి వెళ్ళిపోయినాం. 6:30కి కుంభకోణం నుండి తిరుక్కగావూరు అనే గ్రామంలో గర్భరక్షాంబిక అమ్మవారు టెంపుల్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికి 900 తీసుకున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఆటోలో అయితే 45 minutes పట్టిందండి. మాకైతే 45-50 minutes అట్లా పట్టింది. అక్కడికి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్కి 900 తీసుకున్నాడు ఆటో అతనైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత 7:30కి ఓపెన్ చేస్తారండి గుడి. గర్భాలయం లోపలికి వెళ్ళడానికి అయితే, అర్చన చేయించుకోవడానికి అయితే 7:30కి ఓపెన్ చేస్తారు టెంపుల్ అనేది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పూజ కంప్లీట్ కావడానికి 1.5 hours పట్టింది. తర్వాత రిటర్న్ వచ్చేసి అక్కడ దగ్గరున్న టెంపుల్స్లో, శివాలయం టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి కుంభకోణంలో అయితే పురాతనమైనవి ఉంటాయి. అక్కడికి వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. గర్భరక్షాంబిక టెంపుల్లో అయితే నేను ఎందుకు వెళ్ళానంటే, గర్భరక్షాంబిక అమ్మవారి టెంపుల్కి మా పాపకి 5th month నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సింగిల్ అంబిలికల్ ఆర్టర్ అని వచ్చింది. పూజ చేసిన 11 days పూజ చేసిన తర్వాత బేబీ నార్మల్గా పుట్టింది. అందుకోసమని అక్కడికి వెళ్ళి ఉయ్యాలలో వేసి మా పాపని దర్శనం చేసుకుని వచ్చిన. అమ్మవారైతే కంచిపట్టు చీర ధరించి చాలా అందంగా ఉంటారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి, ఎంత బాగుంటారో అమ్మవారైతే. నాకైతే అక్కడ కూర్చొని అమ్మవారి ముందర
ఒక 15 మినిట్స్ అలానే చూసానండి. అంత బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.